అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన కిచెన్లో పుల్లగా చింతకాయ పప్పు తయారీ విధానం చూద్దాం రండి. 1 కప్పు కందిపప్పుని శుభ్రంగా 1కి 2 సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి ముక్కలు, 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం. కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. 4 విజిల్లు వస్తే సరిపోతుంది. పక్కన చింతకాయలు కూడా ఉడకబెట్టుకోవాలి. అలా ఉడకబెట్టుకున్న చింతపండుని పొట్టు సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత చింతపండు గుజ్జు మంచిగా వడగట్టుకోవాలి. మనకు ఈ వేస్టేజ్ అంతా మనం నొక్కగానే సపరేట్ అయిపోతుంది. దీంతో మనకు అవసరం లేదు, మనకు సరిపడినంత చింతపండు గుజ్జు అయితే వచ్చేసింది. అట్లనే పప్పు కూడా మెత్తగా ఉడికింది. పప్పు గుత్తితోని మంచిగా పప్పు రుబ్బుకొని 3 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు పప్పులో పోసేసుకోవాలి. కరివేపాకు కాడలతో వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇక్కడైతే పప్పు మసిలిపోతుందండి. నేను పులుపు, ఉప్పు, కారం అన్నీ నా పప్పుకు సరిపడా వేసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పప్పు బాగా మరిగిపోతుంది. అట్లాగే పైన ఒక పొంగు లాంటిది కూడా వస్తుంది. ఈ నురుగు అంతా పోతేనే మనకు పప్పు రుచి బాగా వస్తుంది. కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. పక్కన స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకోవాలి. 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు కలిపి వేసుకోవాలి. 1 స్పూన్ అన్ని మెంతులు వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే పోపులో మెంతులు వేసుకుంటే పప్పు మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. అట్లాగే ఎండుమిర్చి ఇట్లా బాగా వేగిపోవాలి. పోపు వేగిన తర్వాత మసాలా పప్పునైతే వేసుకోవాలి. ఇంకా కుక్కర్లోకి వేసేసుకోవాలి. అయిపోయిందండి. పుల్లటి చింతకాయ పప్పు చారు రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.